ఓం శాంతి 4/4/2026 సాకార ఈశ్వరీయ మధుర మహావాక్యాలు. మధురమైన పిల్లలారా, అలఫ్ అంటే శివబాబా మరియు బే వారసత్వాలను స్మృతి చేసినట్లయితే రమణీయంగా తయారవుతారు. బాబా కూడా రమణీయమైన వారు కనుక వారి పిల్లలు కూడా రమణీయంగా ఉండాలి. ప్రశ్న: దేవతల చిత్రాలు అందరినీ ఎందుకు ఆకర్షిస్తాయి? వారిలో ఏ విశేష గుణం ఉంది? జవాబు: దేవతలు చాలా రమణీయమైన వారు మరియు పవిత్రమైన వారు. రమణీయత కారణంగా వారి చిత్రాలలో కూడా ఆకర్షణ ఉంటుంది. దేవతలలో పవిత్రత అను విశేష గుణం ఉంది. ఆ గుణం కారణంగా అపవిత్ర మనుష్యులు దేవతల ముందు తల వంచుతూ ఉంటారు. ఎవరిలో సర్వదైవీ గుణాలు ఉంటాయో వారే రమణీయంగా అవుతారు. వీరు సదా ఖుషీగా ఉంటారు. ఓం శాంతి. ఆత్మలు మరియు పరమాత్మల మేళ ఎంతో అద్భుతమైనది. అలాంటి అనంతమైన తండ్రికి సంతానమైన మీరందరూ కూడా ఎంత రమణీయంగా ఉండాలి. దేవతలు కూడా రమణీయంగా ఉంటారు కదా, కానీ రాజధాని చాలా పెద్దది. అందరూ ఒకే విధంగా రమణీయంగా ఉండలేరు. అయినా కొందరు పిల్లలు చాలా రమణీయంగా ఉంటారు. రమణీయంగా ఎవరు ఉంటారు? ఎవరైతే సదా ఖుషీగా ఉంటారో, ఎవరిలో దైవీ గుణాలు ఉంటాయో వారు సదా రమణీయంగా ఉండగలరు. ఈ రాధాకృష్ణులు మొదలైన వారు రమణీయంగా ఉన్నారు కదా, వారిలో చాలా చాలా ఆకర్షణ ఉంది. ఎలాంటి ఆకర్షణ? పవిత్రత యొక్క ఆకర్షణ. ఎందుకంటే వీరి ఆత్మ శరీరము రెండు పవిత్రమైనవి కనుక పవిత్ర ఆత్మలు అపవిత్ర ఆత్మలను ఆకర్షిస్తాయి. వారి చరణాలపై పడతారు. వారిలో ఎంత శక్తి ఉంది! భలే సన్యాసులు కూడా పవిత్రంగా ఉన్నారు, కానీ వీరు దేవతల ముందు తప్పక తల వంచుతారు. కొందరు చాలా అహంకారులుగా ఉంటారు. అయినా దేవతల ముందు, శివుడి ముందు తప్పక తల వంచుతారు. దేవీల చిత్రాల ముందు కూడా తల వంచుతారు. ఎందుకనగా వారు రమణీయమైన తండ్రి తయారు చేసిన దేవీ దేవతలు కనుక వీరు కూడా రమణీయమైన వారు. వీరిలో పవిత్రత యొక్క ఆకర్షణ ఉంది. ఆ ఆకర్షణ ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. ఎవరైతే మేము లక్ష్మీనారాయణలుగా అవుతాము అని అనుకుంటారో వారిలో కూడా లక్ష్మీనారాయణలలో ఉన్నంత ఆకర్షణ ఉండాలి. ఈ సమయంలో మీలో ఉన్న ఆకర్షణ తర్వాత అలాగే అవినాశిగా ఉండిపోతుంది. అందరికీ ఉండదు. నెంబర్ వారుగా ఉన్నారు కదా. భవిష్యత్తులో ఎవరు ఉన్నత పదవిని పొందే వారుగా ఉంటారో వారిలో ఇక్కడే సంగమ యుగంలో ఆకర్షణ ఉంటుంది. ఎందుకంటే ఆత్మ పవిత్రం అవుతుంది. మీలో ముఖ్యంగా ఎవరైతే స్మృతి యాత్రలో ఉంటారో వారిలో ఎక్కువ ఆకర్షణ ఉంటుంది. యాత్రలో పవిత్రత తప్పకుండా ఉంటుంది. పవిత్రతలోనే ఆకర్షణ ఉంది. పవిత్రత యొక్క ఆకర్షణ చదువుపై కూడా ఆకర్షణను తీసుకొస్తుంది. ఇది మీకు ఇప్పుడే తెలిసింది. మీరు లక్ష్మీనారాయణల కర్తవ్యాన్ని తెలుసుకున్నారు. వారు కూడా బాబాను ఎంతగా స్మృతి చేసి ఉంటారు. వారు అంతటి రాజ్యాన్ని ఏదైతే పొందారో దానిని తప్పకుండా రాజయోగము ద్వారానే పొందారు. ఈ సమయంలో మీరు ఈ పదవిని పొందడానికి వచ్చారు. తండ్రి కూర్చొని మీకు రాజయోగం నేర్పిస్తూ ఉన్నారు. ఇది పక్కా నిశ్చయం చేసుకొని ఇక్కడికి వచ్చారు కదా. తండ్రి కూడా వారే, చదివించే వారు కూడా వారే, జతలో తీసుకెళ్లే వారు కూడా వారే కనుక ఈ గుణం సదా ఉండాలి. సదా హర్షిత ముఖులుగా ఉండాలి. ఎప్పుడైతే తండ్రి స్మృతిలో ఉంటారో అప్పుడే సదా హర్షితంగా ఉంటారు. అప్పుడు ఆస్తి కూడా స్మృతిలో ఉంటుంది కనుక చాలా రమణీయంగా కూడా ఉంటారు. మనం ఇక్కడ రమణీయంగా తయారై మళ్ళీ భవిష్యత్తులో ఇలా రమణీయంగా అవుతాము అని పిల్లలైనా మీకు తెలుసు. ఇక్కడి చదువే అమరపురికి తీసుకెళ్తుంది. ఈ సత్యమైన తండ్రి మీకు సత్యమైన సంపాదన చేయిస్తున్నారు. ఈ సత్యమైన సంపాదన 21 జన్మలు మీ జతలో వస్తుంది. మళ్ళీ భక్తి మార్గంలో మీరు చేసే సంపాదన అల్పకాల సుఖం కొరకే. అదేది సదా జతలో రాదు కనుక ఈ చదువులో పిల్లలు చాలా హెచ్చరికతో ఉండాలి.
మీరు సాధారణమైన వారు. మిమ్ములను చదివించే వారు కూడా పూర్తి సాధారణ రూపంలో ఉన్నారు తండ్రి. కనుక చదివేవారు కూడా సాధారణంగానే ఉంటారు. లేనట్లయితే సిగ్గు అనిపిస్తుంది. మేం మంచి దుస్తులను ఎలా ధరించాలి? మా మమ్మ, బాబాలు ఎంత సింపుల్‌గా ఉన్నారు. కనుక మేము కూడా అలాగే సింపుల్‌గా ఉంటాము అని భావిస్తారు. వీరెందుకు సాధారణంగా ఉంటారు? ఎందుకంటే వనవాసంలో ఉన్నారు కదా! ఇప్పుడు మీరు కూడా వెళ్ళాల్సి ఉంటుంది. కానీ ఇక్కడ ఏ వివాహము చేసుకోరాదు. లౌకిక వివాహం చేసుకున్నప్పుడు కుమారి వనవాసంలో ఉంటుంది. అంటే మురికి వస్త్రాలను ధరిస్తుంది. నూనె మొదలైనవి పూసుకుంటుంది. ఎందుకంటే అత్తవారింటికి వెళ్తుంది. బ్రాహ్మణుడి ద్వారా నిశ్చితార్థం జరుగుతుంది. మీరు కూడా అత్తగారింటికి వెళ్తారు. రావణపురం నుండి రామపురానికి లేక కృష్ణపురానికి వెళ్ళాలి. ఎలాంటి దేహ అభిమానము కానీ, దుస్తుల అభిమానం కానీ ఉండరాదు అని ఈ వనవాస పద్ధతిని ఉంచారు. వివాహానికి ముందు పాత చీర కట్టి నలుగు అంటారు కదా, అలాంటి పద్ధతులన్నీ ఆచరిస్తారు. ఎవరి వద్దనైనా తక్కువ వెలగల చీర ఉన్నప్పుడు, ఇతరుల వద్ద ఎక్కువ వెలగల చీర చూసినప్పుడు సంకల్పం నడుస్తుంది. వీరు వనవాసంలో లేరని అనుకుంటారు. కానీ మీరు వనవాసంలో అలా సాధారణంగా ఉంటూ ఎవరికైనా ఇంత శ్రేష్టమైన జ్ఞానాన్ని ఇచ్చినప్పుడు, ఇంత నశ ఎక్కి ఉంటే వారికి కూడా బాణం తగులుతుంది, జ్ఞానం నాటుకుంటుంది. భలే పాత్రలు శుభ్రం చేస్తున్నా, బట్టలు శుభ్రం చేస్తున్నా, మీ ముందుకి ఎవరైనా వచ్చినప్పుడు వారికి వెంటనే తండ్రి స్మృతిని ఇప్పించండి. మీలో ఆ నశ పెరిగి ఉండి సాధారణ దుస్తులలో ఉంటూ ఎవరికైనా జ్ఞానాన్ని ఇస్తే వీరిలో ఎంత ఉన్నతమైన జ్ఞానం ఉంది అని వారు కూడా ఆశ్చర్యపడతారు. ఈ జ్ఞానము గీతా జ్ఞానం భగవంతుడితో ఇవ్వబడింది. రాజయోగం అయితే గీతా జ్ఞానమే కనుక ఇలా నశ ఎక్కుతుందా? బాబా తన ఉదాహరణను ఇలా తెలియజేస్తారు. నేను పిల్లలతో ఏదైనా ఆడుతున్నప్పుడు ఎవరైనా జిజ్ఞాసు ఎదురుగా వచ్చారు అనుకోండి, నేను వారికి వెంటనే తండ్రి పరిచయాన్ని ఇస్తాను. బ్రహ్మబాబా గురించి చెప్తున్నారు శివబాబా. యోగ శక్తి, యోగ బలం ఉన్న కారణంగా అలాగే నిలబడిపోతారు వారు, వినేవారు. ఇంత సాధారణంగా ఉన్న ఇతనిలో ఎంత శక్తి ఉంది అని ఆశ్చర్యపడతారు. తర్వాత ఏమీ మాట్లాడలేరు. నోటి ద్వారా మాటలే రావు. ఎలాగైతే మీరు శబ్దానికి అతీతంగా ఉన్నారో అలా వారు కూడా శబ్దానికి అతీతంగా అయిపోతారు. ఆంతరికంగా ఈ నశ ఉండాలి. ఏ సోదరీ సోదరులు వచ్చినా వారిని నిలబెట్టి ఒక్కసారిగా విశ్వాధిపతులుగా తయారు చేసే మతాన్ని ఇవ్వగలరు. లోపల ఇంత నశ ఉండాలి. మీ లగన్లో నిలిచిపోవాలి. బాబా సదా చెప్తారు, మీ వద్ద జ్ఞానం అయితే ఉంది కానీ యోగ పదును లేదు. పవిత్రంగా ఉంటూ స్మృతిలో ఉండడం ద్వారానే పదును వస్తుంది. స్మృతి యాత్ర ద్వారా మీరు పవిత్రంగా అవుతారు. శక్తి లభిస్తుంది. జ్ఞానమైతే అది ధనం విషయం. ఉదాహరణకు స్కూలులో, కాలేజీలో ఎంఏ, బిఏ మొదలైనవి చదువుకుంటే మళ్ళీ అంత ధనం లభిస్తుంది. ఇక్కడ విషయం వేరే. భారతదేశ ప్రాచీన యోగము ప్రసిద్ధమైనది. ఇది తండ్రి స్మృతి. తండ్రి సర్వశక్తివంతుడు కనుక పిల్లలకు తండ్రి నుండి శక్తి లభిస్తుంది. మేము ఆత్మలము, బాబా సంతానము అని అయితే బాబా అంత పవిత్రంగా లేము అని, ఇప్పుడు అవ్వాలి అని పిల్లల మనస్సులో ఉండాలి. ఇప్పుడు మీకు ఈ ముఖ్య లక్ష్యం ఉంది. యోగము ద్వారానే మీరు పవిత్రంగా అవుతారు. ఎవరైతే అనన్య పిల్లలుగా ఉంటారో వారు పూర్తి రోజంతా ఇదే ఆలోచనలు చేస్తూ ఉంటారు. ఎవరైనా వచ్చినట్లయితే వారికి మేము మార్గాన్ని చూపించాలి. పాపం అంధులు అని వారిపై జాలి కలగాలి. అంధులకు చేయూతనిచ్చి జ్ఞానం లేనివారు అంధులతో సమానం కనుక వారికి చేయూతనిచ్చి తీసుకెళ్తారు కదా. వీరంతా అంధులే, జ్ఞాన చక్షువు లేనే లేదు. ఇప్పుడు మీకు జ్ఞానం 3వ నేత్రం లభించింది కనుక అంతా తెలుసుకున్నారు. పూర్తి సృష్టి యొక్క ఆది మధ్య అంత్యాలు ఇప్పుడు మీరు తెలుసుకున్నారు. అవన్నీ భక్తి మార్గపు మాటలు. చెడు వినకండి, చెడు చూడకండి. ఈ చిత్రం ఎందుకు తయారైందో మీకు ఇంతకుముందు ఏమైనా తెలుసా?
ప్రపంచంలో ఎవ్వరికీ దీని అర్థం తెలియదు. ఇప్పుడు మీరు తెలుసుకున్నారు. ఎలాగైతే తండ్రి జ్ఞానసాగర్లో అలా వారి సంతానమైన మీరు కూడా నెంబర్ వార్ పురుషార్థానుసారంగా జ్ఞాన పూర్ణులవుతున్నారు. కొందరికి చాలా నష ఎక్కుతుంది. వాహ్! బాబా బిడ్డనై బాబా నుండి పూర్తి వారసత్వాన్ని తీసుకున్నట్లయితే బాబా బిడ్డనై ఏం చేసినట్లు? రోజు రాత్రి మీ లెక్కాచారాన్ని చూసుకోవాలి. బాబా వ్యాపారి కదా, వ్యాపారస్తులకు లెక్కాచారం వ్రాయడం సహజం. ప్రభుత్వ ఉద్యోగులకు లెక్కాచారం వ్రాయడమే రాదు. వారు వ్యాపారస్తులుగా కూడా ఉండరు. వ్యాపారస్తులైతే బాగా అర్థం చేసుకుంటారు. మీరు వ్యాపారులు కదా, మీరు మీ లాభ నష్టాలను అర్థం చేసుకుంటారు. రోజు ఖాతాను చూసుకోండి. పుణ్య ఖాతా, పాపపు ఖాతాను, కోరికలను సంభాలన చేసుకోండి. నష్టమా లాభమా లెక్క వేయాలి. మీరు వ్యాపారస్తులు, జ్ఞానరత్నాల వ్యాపారం చేస్తున్నారు బాబాతో. బాబాకు సౌదాగర్, వ్యాపారస్తులు, రత్నాగర్ అని మహిమ ఉంది. అవినాశి జ్ఞాన రత్నాల వ్యాపారం చేస్తున్నారు. ఇది కూడా నంబర్ వార్ పురుషార్థ అనుసారంగానే మీకు తెలుసు. అందరూ సూక్ష్మ బుద్ధి కలవారిగా ఉండరు. ఒక చెవితో వింటారు, మరొక చెవి ద్వారా వెలుపలికి వెళ్ళిపోతుంది. జోలెలోని రంధ్రం ద్వారా వెలుపలికి వెళ్ళిపోతుంది కదా, జోలె నిండదు. అలాగే బుద్ధి జోలె. తండ్రి చెప్తారు, ధనాన్ని ఇచ్చినట్లయితే ధనము తరగదు. ఇవి అవినాశి జ్ఞాన రత్నాలు కదా. తండ్రి రూప్ బసంత్, వారు కూడా ఆత్మనే. వారిలో జ్ఞానం ఉంది. వారి పిల్లలైన మీరు కూడా రూప్ బసంతులే. ఆత్మలో జ్ఞానం నింపబడుతుంది. భలే ఆత్మ చిన్నదే కానీ దానికి రూపం ఉంది. ఆత్మను తెలుసుకోగలరు, పరమాత్మను కూడా తెలుసుకోగలరు. సోమనాథుడిని భక్తి చేస్తారు. అంత చిన్న నక్షత్రాన్ని ఎలా పూజిస్తారు? పూజ కొరకు ఎన్ని లింగాలను తయారు చేస్తారు. శివలింగాన్ని పైకప్పంత పెద్దదిగా కూడా తయారు చేస్తారు. వాస్తవానికి చిన్నదే కానీ పదవి ఉన్నతమైనది. ఈ జపతపాలు మొదలైన వాటి ద్వారా ఏ ప్రాప్తి కలగదు అని తండ్రి కల్పక్రితం కూడా చెప్పారు. ఇవన్నీ చేస్తూ క్రిందకు దిగజారుతూనే వచ్చారు. మెట్లు క్రిందకే దిగుతారు. ఇప్పుడు మీది ఉన్నతమయ్యే కళ. బ్రాహ్మణులైన మీరు మొదటి నెంబర్ జిన్ అయ్యారు. జిన్ కథ ఉంది కదా, నాకు పని ఇవ్వకుంటే తినేస్తాను అని జిన్ అంటుంది. అప్పుడు మెట్లు ఎక్కుతూ దిగుతూ ఉండమని ఆ జిన్నుకు పని ఇవ్వబడింది. బాబా కూడా చెప్తారు, ఈ అనంతమైన మెట్లను మీరు దిగుతూ ఎక్కుతూ ఉండాలి. మీరే పూర్తి మెట్లను దిగుతారు, మళ్ళీ ఎక్కుతారు. మీరే జిన్నులు. ఇతరులెవ్వరూ మెట్లు పూర్తిగా ఎక్కరు. పూర్తి మెట్ల జ్ఞానం పొందడం ద్వారా మీరు ఎంతో ఉన్నత పదవిని పొందుతారు, మరలా దిగుతారు, ఎక్కుతారు. తండ్రి చెప్తూ ఉన్నారు, నేను మీ తండ్రిని, మీరు నన్ను పతిత పావనుడు అని అంటారు కదా. నేను సర్వశక్తివంతుడని. ఎందుకంటే నా ఆత్మ సదా 100% పవిత్రంగా ఉంటుంది. నేను బిందు రూప అథారిటీని. నాకు అన్ని శాస్త్రాల సారము తెలుసు. ఇది ఎంత అద్భుతం! ఇదంతా అద్భుతమైన జ్ఞానం. ఆత్మలో 84 జన్మల అవినాశి పాత్ర ఉంటుంది అని ఎప్పుడు విని కూడా ఉండరు. అది ఎప్పుడూ చెరిగిపోదు, అరిగిపోదు, నడుస్తూనే ఉంటుంది. 84 జన్మల చక్రం తిరుగుతూనే ఉంటుంది. 84 జన్మల రికార్డు నిండి ఉంటుంది. ఇంత చిన్న ఆత్మలో ఇంత జ్ఞానం ఉంది. బాబాలో కూడా ఉంది. పిల్లలైన మీలో కూడా ఉంది. ఎంత పాత్రను అభినయిస్తారు. ఈ పాత్ర ఎప్పుడు చెరిగిపోయేది కాదు. ఆత్మ ఈ కళ్ళకు కనిపించదు. అది ఒక బిందువు. నేను కూడా అలాంటి బిందువునే అని బాబా కూడా చెప్తారు. ఇది మీరు కూడా ఇప్పుడే తెలుసుకున్నారు. మీరు అనంతమైన త్యాగమూర్తులు. అంతేకాక రాజర్షులు. ఎంత నష ఎక్కాలి. రాజర్షులు పూర్తి పవిత్రంగా ఉంటారు. సూర్యవంశ చంద్రవంశం వారు రాజర్షులుగా ఉంటారు. ఇప్పుడు మీరు ఎలా రాజ్యాన్ని ప్రాప్తి చేసుకుంటూ ఉన్నారో అలా వారు కూడా ఇక్కడ రాజ్యాన్ని ప్రాప్తి చేసుకుంటారు. మేము వెళ్తున్నాము అని పిల్లలు అర్థం చేసుకున్నారు. నావికుని స్టీమర్లో కూర్చొని ఉన్నారు. ఇది పురుషోత్తమ సంగం యుగము అని కూడా మీకు తెలుసు. పాత ప్రపంచం నుండి క్రొత్త ప్రపంచానికి తప్పకుండా వయా శాంతిధామం వెళ్ళాలి. ఇది సదా పిల్లల బుద్ధిలో ఉండాలి. మనం సత్యుగంలో ఉన్నప్పుడు ఏ ఇతర ఖండము లేదు, మన రాజ్యమే ఉండేది. ఇప్పుడు మళ్ళీ యోగ బలంతో మన రాజ్యాన్ని తీసుకుంటూ ఉన్నాం.
ఎందుకంటే యోగ బలము ద్వారానే విశ్వరాజ్యాన్ని పొందగలం. బాహుబలము ద్వారా ఎవ్వరూ పొందలేరు విశ్వాన్ని. ఇది అనంతమైన డ్రామా. ఈ ఆటను గురించిన జ్ఞానం బాబానే అర్థం చేయిస్తారు. ప్రారంభం నుండి పూర్తి ప్రపంచం యొక్క చరిత్ర భూగోళాలను వినిపిస్తారు. సూక్ష్మవతనం, మూలవతనాల రహస్యం అది కూడా మీకు తెలుసు. స్థూలవతనంలో వీరి రాజ్యం ఉండేది, అనగా మన రాజ్యం ఉండేది. మీరు ఎలా మెట్లు దిగుతారో అది కూడా గుర్తుకొచ్చింది. మెట్లు ఎక్కడము దిగడము ఈ ఆట పిల్లల బుద్ధిలో కూర్చున్నది. ఈ విశ్వ చరిత్ర భూగోళాలు పునరావృతం అవుతాయి అని. ఇందులో మనది హీరో హీరోయిన్ల పాత్ర దేవతలది అని ఇప్పుడు మీ బుద్ధిలో ఉంది కదా. మీరే ఓడిపోతారు, మళ్ళీ మీరే గెలుపొందుతారు. కనుకనే హీరో హీరోయిన్ అని పేరు పెట్టబడింది. మంచిది. మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్. ఇప్పుడు మనం వనవాసంలో ఉన్నాము కనుక చాలా సింపుల్గా ఉండాలి. దేహము, దుస్తులు మొదలైన వాటి అభిమానం ఏమాత్రము ఉండరాదు. ఏ కర్మ చేస్తున్నా బాబా స్మృతి అనే నశ ఎక్కి ఉండాలి. సెకండ్ పాయింట్. మేం బేహద్దు త్యాగమూర్తులము, రాజర్షులము అనే నశాలు ఉంటూ పవిత్రులుగా అవ్వాలి. జ్ఞానధనముతో సంపన్నంగా అయ్యి దానం చేయాలి. సత్యమైన వ్యాపారులుగా అయ్యి మీ లెక్కాచారాన్ని వ్రాసి ఉంచుకోవాలి. ఏమేం చేస్తారు రోజంతా, పుణ్యకర్మ పాపకర్మ గురించి, యోగం ఎంత చేస్తారో అవన్నీ రాయాలి. వరదానము. స్వయాన్ని సేవాధారిగా భావించి స్వయం వంగి అందరినీ వంగేలా చేసే నిమిత్తము మరియు నమ్రచిత్తభవ. ఎవరైతే వారి ప్రతి సంకల్పము లేక ప్రతి కర్మను తండ్రి ముందు అర్పణ చేస్తారో వారిని నిమిత్తము అని అంటారు. నిమిత్తంగా అవ్వటము అనగా అర్పణ అవ్వటం. ఎవరైతే వంగుతారో, తల వంచుతారో, తల అంటే స్థూలమైన తల కాదు, నమ్రతగా ఉండాలి. వారే నమ్ర చిత్తులు. సంస్కారాలలో వంగాలి, సంకల్పాలలో వంగాలి. ఇలా ఎంతగా వంగుతారో అంతగా విశ్వం వీరి ముందు వంగుతుంది. జన్మలు. వంగడము అనగా వంచటం. ఇతరులు కూడా మా ముందు కొంచెం వంగాలి కదా అని సంకల్పంలో కూడా ఉండరాదు. నేను ఇంత బాగుంటే నాతో కొద్దిగా అయినా బాగుండాలి కదా, ఇలాంటి ఆలోచనలు రాకూడదు. ఎవరైతే సత్యమైన సేవాదారులుగా ఉంటారో వారు సదా వంగుతారు. ఎప్పుడు వీరి ప్రతాపం చూపించరు. స్లోగన్. ఇప్పుడు సమస్య స్వరూపంగా కాదు, సమాధాన స్వరూపంగా అవ్వండి. అవ్యక్త సూచన. మహాన్గా అయ్యేందుకు మధురత మరియు నమ్రత యొక్క గుణాన్ని ధారణ చేయటానికి బాప్దాదా తెలియజేస్తున్నారు. మహాన్ ఆత్మలైన మీ ప్రతి మనస్స సంకల్పము ప్రతి ఆత్మ పట్ల మధురంగా ఉండాలి, మహాన్గా ఉండాలి. ఎలాగైతే తండ్రి స్వభావం ప్రతి ఆత్మ పట్ల కళ్యాణ భావన లేక దయాభావన కలదిగా ఉందో, ప్రతి ఒక్కరిని ఉన్నతంగా చేసేదిగా ఉందో, మధురత మరియు నిర్మాణతలను కలిగి ఉందో, అలా మీ స్వభావాన్ని తయారు చేసుకోండి. ఒకవేళ తీక్షణంగా మాట్లాడే స్వభావం, ఆవేశంలోకి వచ్చే స్వభావం ఉంటే అది బ్రాహ్మణ జీవితంలో చాలా పెద్ద విఘ్నం, అంటే ఆటంకం అవుతుంది. ఇప్పుడు అటువంటి స్వభావాన్ని పరివర్తన చేసుకోవాలి. ఓం శాంతి.